హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక హాట్ టాపిక్, డిప్యూటీ సీఎం మార్పు జరుగుతుందా లేదా. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ తీరుతెన్నులు, ఆ విధానాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిర్ణయాలు తీసుకుని ఏక పరిపాలన చేసే విధంగా తాను ముందుకు పోతూ ఉన్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలన్నీ మీరు చూస్తున్నారు. తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం తాను ఏకపక్షంగా తీసుకుంటున్నాడా, లేకపోతే లా అండ్ ఆర్డర్ తన చేతుల్లోకి తీసుకుంటున్నాడా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ గత 20 ఏళ్ల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కీ రోల్ పోషిస్తూ ఉన్నటువంటి ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. అంటే ఇప్పుడు ఆర్కే గారి మాటలు దీనికి ఆజ్యం పోసినట్లుగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తాను ఒంటెద్దు పోకడ పోతున్నాడు అని చెప్పగానే చెప్తున్నటువంటి ఆర్కే మాటలు ఒకసారి మీరు చూశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ తన స్వంతగా తీసుకునేటువంటి నిర్ణయాల, లేకపోతే బీజేపీ అండ చూసుకుని చాప కింద నీరులా చేరుతున్నటువంటి విధానం అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్. అయితే లోకేష్ తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందా అంటే, 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించినప్పుడు కూడా నారా లోకేష్ గారు అక్కడ స్తబ్దత లేకుండానే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఆ 2014 సంవత్సరంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పవన్ కళ్యాణ్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అంటే తాను ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంగా అప్పుడు ఏర్పరిచి ఆయన పోటీ చేయకపోయినా అప్పుడు మద్దతు అనేది ఇచ్చారు. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పవన్ కళ్యాణ్ పై పెట్టి తనను రాబోయే ముందు రోజుల్లో ముఖ్యమంత్రిగా ఏపీకి చేయాలని పావులు కదుపుతున్నారా అంటే దీనిలో అనుమానం లేదనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ నాయకులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, అంటే ఎమ్మెల్యేలకే కావచ్చు, ఎంపీలకే కావచ్చు, మంత్రులకే కావచ్చు, ఇవ్వట్లేదనే చెప్పాలి. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు డైరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ ఆయన కలవాలి అని అంటే అపాయింట్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదు. ఫట్మంటే ఎమ్మటే కలిసి వస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే చంద్రబాబు నాయుడు కలవాలన్నా కానీ టైమింగ్ అనేది వాళ్ళు కేటాయించారు. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయని పలు వర్గాలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. అది దేనికి ఆజ్యం పోస్తూ ఉందనంటే, పీడిఎస్ రైస్ కాకినాడలో జరిగినటువంటి ఆ పీడిఎస్ రైస్ దాన్ని పరిశోధించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రైస్ తనిఖీ చేసే విధానంలో అక్కడ బయటపడ్డటువంటి లుకలుకలన్నీ ఆయన ప్రత్యేకంగా ఎలివేషన్ చేస్తూ ఉన్నారు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా తన చేతిలోకి తీసుకుంటున్నాడు. అది తన పరిధి కాదు, పోనీ తన శాఖ కాదు. మరి అలాంటప్పుడు ఆయన శాఖ కానప్పుడు, ఆ శాఖ కాకపోయినా కానీ దానిలో చొరబడి అక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు అంటున్నారు. సెకండ్ వర్షన్ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకొని ఆయన ఆ మధ్యకాలంలో హల్చల్ చేసినటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారు. ఇది ఒకటి. రెండు, మూడోది వచ్చేసి
తిరుపతిలో మొన్న తొక్కిసలాట. ఈ తొక్కిసలాటలో తాను ఒంటరిని అన్నట్టుగానే వెళ్ళి అక్కడ అందరికీ క్షమాపణలు చెప్పి తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, అందరి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. కొన్ని ఉండదు, పక్కన పెట్టేద్దాం. అక్కడ పాలక మండలిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇక్కడ కొంతమందికి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చాప కింద నీరులా చేరుతూ ఉన్నటువంటి ఒకే ఒక బ్లాస్టింగ్ అయ్యే విషయం ఏంటంటే రాబోయే 2029 ఎన్నికలకు బీజేపీ పవన్ కళ్యాణ్ని సిద్ధం చేసి రాబోయే ముఖ్యమంత్రిగా తనను చూడాలని సన్నద్ధం చేస్తుందా అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కొంతమందికి ఉన్నటువంటి అనుమానాలు. ఆ అనుమానాలు, తీరుతెన్నుల విధానం అంతా చూస్తే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఆ స్థానంలో ఉంటారా, లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళిపోతారా, లేదా ఎందుకు ఈ మాట అంటున్నామంటే లోకేష్ గారికి ప్రాధాన్యత తగ్గిపోయింది అని అంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా రాబోతున్నాడు అనేది ఒక వినికిడి. తర్వాత ఇది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఒక మాట ఉన్నారు, నాకు ఇదే లాస్ట్ ఎలక్షన్, నేను ఈ 2024తోనే నేను లాస్ట్ ఎలక్షన్ అని ఆయన ప్రచారంలో భాగంగా ఆయన తెలియజేశారు. అంటే ఫ్యూచర్ ఎవరు? లోకేష్ గారు. మరి ఫ్యూచర్ లోకేష్ గారు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఆయన్ని ప్రమోట్ చేయాలి కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన వేలో ఆయన పోతూ ఉన్నారు. మరి లోకేష్ గారికి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. సో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి జనసేనకే పోటీ పడుతుందా, లేకపోతే ఈ ఇరు వర్గాలు ఎప్పుడాలే ఏకమయ్యి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ముందంజలో ఉంటారనేది మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.